మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మండలంలోని తెలంగాణ మధ్యాహ్న భోజన గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లక్షెట్పేట ఎంఈఓ ఎంపీడీఓ కార్యాలయాల ముందు ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా దుంపల్లి రంజిత్ కుమార్ సిఐటి జిల్లా కార్యదర్శి మాట్లాడారు. మధ్యాహ్న భోజన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రతి నెల చెల్లించే వేతనాలు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని, తెలంగాణకు పెద్ద పండుగ అయిన దసరా పండుగ వచ్చేస్తుంది కానీ ప్రభుత్వం మాత్రం వేతనాలు బిల్లులు చెల్లించలేదు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘాల నాయకులు కాంతమ్మ, రజిత, సత్తమ్మ, పోషవ, రాజవ, సాగర్, రాజమౌళి, సుధాకర్, రాజన్న తదితరులు కార్మికులు పాల్గొన్నారు. పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు. పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు. చెల్లించాలి పెండింగ్ బిల్లులు. చెల్లించాలి పెండింగ్ బిల్లులు. చెల్లించాలి పెండింగ్ బిల్లులు. అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీని. అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీని. అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీని. చెల్లించాలి ప్రతి కార్మికురాలకి నెలకు 10,000 రూపాయలు. చెల్లించాలి ప్రతి కార్మికురాలకి నెలకు 10,000 రూపాయల వేతనం. సిఐటియు సిఐటియు గట్టిగా అనాలా మీరు నోరు మాట వెళ్తలేదు. ముందు ఇవాళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిరసన ముఖ్యంగా ఎందుకు గురించంటే మధ్యాహ్న భోజన కార్మికులకు రోజు రోజుకు అనేక ఇబ్బందులు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇలా ప్రతి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి అని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఆ పెట్టడానికి ఉపయోగపడేటువంటి వస్తువులు మాత్రం ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇలా మెనూ ఛార్జీలు కూడా కొన్ని సంవత్సరాలుగా పెంచట్లేదు. కానీ మరోవైపు చూసుకుంటే ఇలా ఉప్పు, నూనె, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే మాత్రం ఇలా మెనూ ఛార్జీలు మాత్రం పెరగకపోవడంతో నాణ్యమైన భోజనం ఎట్లా పెడతాం మేము విద్యార్థులకు అని బాధపడతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఇప్పుడు దసరా పండుగ రానే వచ్చింది. తెలంగాణలో పెద్ద పండుగ అంటే దసరా. మరి దసరా పండుగకు ఇంట్లో పిల్లలతోటి, కొడుకు కోడళ్ళతోటి, అందరితోటి సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగను మరి ఇప్పటిదాకా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మరి పండుగ ఎట్లా జరుపుకోవాలి, మేము ఏం తినాలని చెప్పి ఈరోజు ఎంఏఓ కార్యాలయం ముందు ఇలా ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఏవైతే పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా గత ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చినప్పుడు హామీలు ఇచ్చింది, మీరు గెలిపియండి, మేము గెలిస్తే అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ప్రతి కార్మికురాలికి నెలకు 10,000 రూపాయలు వేతనం ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. కానీ గెలిచింది ప్రభుత్వం ఇలా సీటు మీద కూర్చో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కానీ మా వేతనం మాత్రం పెరగలేదు. మరి ఎందుకు అసలు మీరు ఏం చేస్తూ ఉన్నాం? ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలి. అదేవిధంగా ఇలా గత 20-30 సంవత్సరాలుగా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకు అనేక ఇబ్బందులు, అనేక అనారోగ్య సమస్యలు వచ్చినాయి. ఇలా ఆసుపత్రికి పోయి చెక్ చేయించుకుందామంటే డబ్బు లేని పరిస్థితి. అందుకనే ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఇలా వయసు పైబడినటువంటి కార్మికురాలకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఇందిరమ్మ ఇల్లు కూడా ఈరోజు ఇల్లు లేనటువంటి కార్మికురాలకి ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ సౌకర్యం కల్పించాలని అనేక డిమాండ్లతో ఈరోజు యొక్క నిరసన చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. లేకుంటే ఈ పోరాటం మండలంలో కాదు, రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.
సమస్యలు పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు చెల్లించాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాలి. పెండింగ్ బిల్లులు అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీని చెల్లించాలి. ప్రతి కార్మికురాలకి నెలకు 10,000 రూపాయల వేతనం చెల్లించాలి. 10,000 రూపాయల వేతనం కల్పించాలి. పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి. డబుల్ బెడ్రూములు ఇవ్వాలి. హెల్త్ కార్డులు. CITU